బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పీపీటీని వ్యతిరేకించిన ఉత్తమ్ కుమార్ ఇప్పుడు పీపీటీకి సిద్ధమయ్యారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికైతే పీపీటీల రగడైతే రాజకీయంగా ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ రోజు తెలంగాణ భవన్ లో హరీష్ రావు కూడా పీపీటీ గురించి చర్చించనున్నారు. పీపీటీపై జలాలకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అసెంబ్లీలో ఇవ్వనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు. ఓవర్ టు యు రాము. రైట్, ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గారి నేతృత్వంలో బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ అనేది నిర్వహిస్తా ఉన్నారు. అయితే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ పీపీటీకి సంబంధించి నదీ జలాలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తా ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ భవన్ లో హరీష్ రావు గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్యంగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే నిన్న జరిగిన ఆ రసాభాస మనం చూసాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల పట్ల ఆయన మాట్లాడుతున్న తీరు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ నాయకుల కడుపులో విషయం ఉంటుంది, వారి కళ్ళల్లో విషయం ఉందని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటల పట్ల బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం నిరసన వ్యక్తం చేసింది. ఇక తమ హక్కులను కూడా కలరాస్తా ఉన్నారు. అసెంబ్లీలో తమ హక్కులను భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తా ఉన్నారు. అలాగే వారికి అసలు అవకాశం ఇవ్వడం లేదు, మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి నిన్న అసెంబ్లీని బైకాట్ చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే అందరికీ. అయితే వాకౌట్ చేసిన తర్వాత అక్కడ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా సభ నిర్వహించే విధానం ఇది కాదు, అక్కడ సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు సైతం ఏకపక్ష వైఖరిని ఆయన అవలంబిస్తా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఫేవర్ చేసేలా వ్యాఖ్యానిస్తున్నారు తప్ప ఇక్కడ ప్రతిపక్షాల హక్కులను కూడా కాపాడడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి వారైతే మాట్లాడారు. ఆ తర్వాత ఇక అసెంబ్లీలకు వెళ్లేది లేదు, బీఆర్ఎస్ ఎల్పీ అసెంబ్లీని శీతాకాల సమావేశాలను బైకాట్ చేస్తున్నట్టు కూడా వారు ప్రకటించారు. మొత్తం మీద ఈ రోజు బీఆర్ఎస్ భవన్ లో హరీష్ రావు గారి నేతృత్వంలో అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో 2016లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము అన్నప్పుడు ఆయన వ్యతిరేకించారు. ఖచ్చితంగా ఇది అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యబద్ధం కాదు అని చెప్పేసి వారు దాన్ని వ్యతిరేకించారు. అసెంబ్లీలకు కూడా హాజరు కాలేదు. ఆయనతో పాటు ఈ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సైతం అదే పేపర్ల పైన వారిచ్చిన ప్రకటన పైన సంతకం చేశారు. మరి ఈ రోజు అదే అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నదీ జలాలపై ఇస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుంది, ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుంది, రాజ్యాంగం గుర్తుకొస్తుంది, రాజ్యాంగబద్ధంగా ఏది చేయాలో ఏది చేయొద్దు అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తుకొస్తుంది తప్ప పాలక పక్షంలో ఉన్నప్పుడు గుర్తుకు రాదా? అంటే ఇప్పుడు మీరు పాలక పక్షంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది కాబట్టి మీరు ఏం చెప్పినా సాగుతుందా? మీరు ఆడిందే ఆట పాడిందే పాట అంటే ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడు అన్నట్లయితే హరీష్ రావు గారు మండిపడతా ఉన్నారు. ఏదైతే నదీ జలాల విషయంలో మనకు రావాల్సిన వాటా దక్కకుండా కేవలం తక్కువ వాటా అయినా సరే సర్ది పెట్టుకుంటాము అని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడం పట్ల అయితే తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం బయటకు రావడం పట్ల కూడా ఇప్పుడు రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మేము బయటకు వచ్చాం తప్ప ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడానికి కాదు అని చెప్పేసి హరీష్ రావు గారు సైతం దానిపైన మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు అయితే బీఆర్ఎస్ భవన్ లో హరీష్ రావు గారు అయితే ప్రెస్ మీట్ నిర్వహిస్తా ఉన్నారు. మరి ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఆయన ఏ అంశాలపైన మాట్లాడే అవకాశం ఉంటుందనేది స్పష్టంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇప్పటివరకు అయితే నదీ జలాల వివాదము అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసలు అసెంబ్లీలో పెట్టొచ్చా లేదా అనే దానిపైన, దీంతో పాటు బీఆర్ఎస్ ఎల్పీకి రావాల్సిన ఏదైతే హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా కాలరాస్తుంది, దీంతో పాటు ఇక మరిన్ని ముఖ్య అంశాల గురించి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది గౌరీ. మరి కాసేపట్లోనే ఆ సమావేశం అనేది మొదలు కాబోతుంది కాబట్టి మరి ఆయన ఏ అంశాలపైన మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు అనేది తెలిసే అవకాశం ఉంటుంది గౌరీ. ఓకే, థ్యాంక్ యూ రామ్.